హలో ఎవ్రీవన్. మనం సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ నేర్చుకునే కన్నా ముందు మనకి ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటనేది బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. అందుకని చెప్పి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఓకేనా? రైట్. వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదు గైస్, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం కంప్యూటర్కి ఇచ్చి మనకు కావాల్సిన టాస్క్ అనేది మనం పర్ఫామ్ చేయించుకుంటాం అనమాట కంప్యూటర్తో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక సాంగ్ ప్లే చేయాలనుకుంటున్నారు, ఓకే, అండ్ ఏమన్నా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఏమన్నా క్యాలిక్యులేషన్స్ చేయాలనుకుంటున్నారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లని పర్ఫామ్ చేయడానికి కంప్యూటర్కి మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కోడ్ రాసి ఉంచుతాం అనమాట. రైట్. దాన్ని ప్రోగ్రామింగ్ అని చెప్పి మనం పిలుస్తాం. నౌ కమ్స్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు వాడతామంటే ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని మనం రాయడం కోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకుంటాం. మరి కంప్యూటర్కి తెలియాలి కదా ఏం చేయాలనేది. మనం ఏం చేయాలనేది చెప్పడానికి వాడుకునే భాష ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టైప్స్ చూస్తే కనుక ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ ఉంది, హై లెవెల్ లాంగ్వేజ్ ఉంది. ఈ రెండు లాంగ్వేజ్ల గురించి బేసిక్గా అయితే మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ చూడండి, లో లెవెల్ లాంగ్వేజ్. అసలు లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాష అనమాట. కంప్యూటర్కి ఏ భాష అర్థమవుతుందంటే జీరోస్ అండ్ వన్స్, ఈ భాష మాత్రమే అర్థమవుతుంది. కంప్యూటర్కి అర్థమయ్యేది రెండు డిజిట్స్, 0, 1, ఈ రెండు మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతాయి. రైట్. బట్ మనం ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్పి కంప్యూటర్కి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం రాయాలంటే జీరోస్ వన్స్లో రాయాలి. అలా రాయడం చాలా కష్టం అనమాట. మన హ్యూమన్స్కి అర్థం కాదు ఎలా రాయాలి ఏంటి. జీరోస్ వన్స్తో రాయడం అనేది చాలా డిఫికల్ట్. సో దట్ మనమైతే లో లెవెల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయం. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద లో లెవెల్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయం, కానీ కంప్యూటర్ ఓన్లీ నోస్ లో లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా గైస్? మరి మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం? హై లెవెల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకుంటాం. హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ క్లోజ్ టు అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా? మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది హై లెవెల్ లాంగ్వేజ్ అనేది. సో దట్ మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని రాస్తాం అనమాట. కింద చూడండి గైస్, హ్యూమన్ ఓన్లీ నోస్ హై లెవెల్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ కానీ C++, జావా, ఇవన్నీ మనకి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. ఓకే, మనకి ఏం తెలుసు? హై లెవెల్ లాంగ్వేజ్ తెలుసు. కంప్యూటర్కి ఏం తెలుసు? లో లెవెల్ లాంగ్వేజ్ తెలుసు. మరి మనకి తెలిసిన భాషలో మనం రాస్తే కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు తెలుగు తెలుసు, ఇంకో పర్సన్కి ఇంగ్లీష్ తెలుసు. నేను ఏమైనా ఇంగ్లీష్ తెలిసిన పర్సన్కి తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అతనికి అర్థమవుతుందా? అర్థం కాదు కదా. సో మా ఇద్దరి మధ్యలో ఎవరు కావాలి? మాకు ఒక ట్రాన్స్లేటర్ అనే ఒకడు కావాలి. అతనికి తెలుగు ఇంగ్లీష్ రెండూ రావాలి. నేను తెలుగులో ఏదైనా చెప్తే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అతనికి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అతను నాకేమైనా చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లో తీసుకొని దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నాకు చెప్పాలన్నమాట. ఇది కాన్సెప్ట్. చూడండి గైస్, ఇప్పుడు హ్యూమన్స్ అంటే మనం హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ రాసిన తర్వాత అది కంప్యూటర్కి ఇవ్వాలంటే చూడండి మధ్యలో ట్రాన్స్లేటర్ అనేవాడు ఉన్నాడు. ట్రాన్స్లేట్ చేసి కంప్యూటర్కి అర్థమయ్యే లో లెవెల్ లాంగ్వేజ్ భాషలో ఇస్తాడు. సో దట్ ఓకే, నాకు ఈ టాస్క్ ఇచ్చారు, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సో దట్ నేను ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసి టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ ట్రాన్స్లేటర్లో టైప్స్ ఉన్నాయి చూడండి గైస్. కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్ అని చెప్పి టైప్స్ ఉన్నాయి. మనం అసెంబ్లర్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోము, కానీ కంపైలర్ గురించి, ఇంటర్ప్రిటర్ గురించి అయితే మాట్లాడుకుంటాం. కంపైలర్ ఏం చేస్తుందంటే మీరు రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో, మీరు ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మీరు రాస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తంని చెక్ చేసి వీళ్ళు ఏదైనా తప్పుగా రాసారా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, సింటాక్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసి ఎగ్జిక్యూషన్కి పంపకుండా ముందుగానే మనకి ఎర్రర్స్ అనేది చూపిస్తుంది అనమాట కంపైలర్ అనేది. అర్థం కాలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. నేను 3 లైన్స్ అయితే రాశాను, డాగ్, క్యాట్, ఎలిఫెంట్ అని చెప్పి. కానీ క్యాట్ స్పెల్లింగ్ నేను తప్పు రాశాను. ఓకే, నేను ఎగ్జిక్యూషన్కి పంపించాను అనుకోండి ఈ స్టేట్మెంట్స్ని రన్ చేయమని, ట్రాన్స్లేటర్కి అంటే కంపైలర్కి పంపించాను అనుకోండి, సెకండ్ లైన్లో ఎర్రర్ ఉందని చెప్పి నాకు వెంటనే చెప్పేస్తుంది అనమాట, రన్ చేయకుండా. అంటే కంప్యూటర్కి ఇవ్వక ముందే నాకు చెప్పేస్తుంది. అదే కానీ ఇంటర్ప్రిటర్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే లైన్ బై లైన్ చెక్ చేసుకుంటుంది అనమాట రన్ అవుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ కోడ్ని నేను ఇంటర్ప్రిటర్కి కనుక ఇచ్చి ఉంటే కనుక ఇంటర్ప్రిటర్ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే రన్ చేసేస్తుంది. అంటే ఫస్ట్ క్యాట్ని చూపించేస్తుంది, ఫస్ట్ డాగ్ని అయితే చూపించేస్తుంది, తర్వాత క్యాట్ స్పెల్లింగ్ తప్పు ఉందని చెప్పి రన్ చేస్తున్నప్పుడు నాకు రిటర్న్ చేస్తుంది అనమాట. అర్థమైందా గైస్?
రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ అయితే చూద్దాం. మన బేసిక్ నాలెడ్జ్ అనేది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ అయితే చూద్దాం. అసలు మనకి సి లాంగ్వేజ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? డెన్నిస్ రిచ్ అనే ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది గైస్. ఇన్ ద ఇయర్ 1968 ఏం జరిగిందంటే అతను ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెడదామని చెప్పి అనుకున్నారు. దాని పేరు యూనిక్స్. ఓకే, అతను ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెట్టాలంటే తనకి ఏం కావాలి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవసరం పడింది. సో అతను మార్కెట్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద రీసెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు అనమాట. ఏ ఇయర్లో? 1968లో. లైక్ అక్కడ చూడండి, బీసీపీఎల్ అని చెప్పి, సిపిఎల్ అని చెప్పి, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క నేమ్స్. ఓకే, ఈ లాంగ్వేజెస్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు తనకేమర్థమైందంటే ఆ లాంగ్వేజెస్లో కొన్ని డ్రాబ్యాక్స్ అయితే తను ఐడెంటిఫై చేశాడనమాట. ఈ డ్రాబ్యాక్స్ ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేస్తూ తను ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. బెల్ ల్యాబొరేటరీస్లో డెవలప్ చేశారు. దానికి ఏం పేరు పెట్టారంటే ట్రెడిషనల్ సి అని చెప్పి పేరు పెట్టడం అయితే జరిగింది గైస్. ఓకేనా, ఆ లాంగ్వేజ్ డెవలప్ చేసిన తర్వాత, అంటే ట్రెడిషనల్ సిని ఫస్ట్ సి లాంగ్వేజ్ని డెవలప్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఆ సి లాంగ్వేజ్ యూస్ చేసుకుని తన యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది గైస్. అందుకనే డెన్నిస్ రిచ్ని ఫాదర్ ఆఫ్ సి అంటారు అండ్ ఫాదర్ ఆఫ్ యూనిక్స్ అని కూడా పిలుస్తారు గైస్. నెక్స్ట్ చూడండి, అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి సి లాంగ్వేజ్ అనేది? బేసిక్గా మెయిన్లీ 3 పాయింట్స్ అయితే చూడండి గైస్. ఫస్ట్ మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటే కనుక ఇన్ ఫ్యూచర్ మనం ఏ లాంగ్వేజ్ అయినా మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే అదర్ లాంగ్వేజెస్ C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ ఇవన్నీ సిని ఇన్స్పైర్ అయ్యి డెవలప్ చేయడం అనేది జరిగింది గైస్. సో దట్ సిమిలర్గా ఉంటుంది సింటాక్స్ అనేది. నెక్స్ట్, సి లాంగ్వేజ్ ఎక్కడెక్కడ వాడతామంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో, ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్మెంట్లో, సిస్టమ్ ప్రోగ్రామింగ్లో, ఈ డిపార్ట్మెంట్స్లో అనేది సి లాంగ్వేజ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాం గైస్. సి లాంగ్వేజ్ ఎక్కువగా ఇప్పటికి కూడా యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది చాలా ఫాస్ట్గా రిలయబుల్గా ఉంటుంది కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మనం ఇందాక చెప్పుకున్నట్టే సి లాంగ్వేజ్ వచ్చేసి వన్ సెకండ్ కంపైలర్ని ట్రాన్స్లేటర్ కింద యూజ్ చేసుకుంటుంది గైస్. కంపైలర్ ఏం చేస్తుంది? మనం మాట్లాడుకున్నట్టు అన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఒకేసారి చెక్ చేసి ఎర్రర్స్ ఏమి లేకపోతే అప్పుడు ఎగ్జిక్యూషన్కి అనేది పంపిస్తుంది. బట్ మనం పైథాన్ తీసుకుంటే కనుక ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ చేసుకుంటుంది గైస్. ఇంటర్ప్రిటర్ని యూజ్ చేసుకోవడం వల్ల పైథాన్ అనేది స్లోగా ఉంటుంది, సి లాంగ్వేజ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా, అండ్ ఆల్సో మనం చూసుకుంటే అకాడమిక్స్లో, ఇంటర్వ్యూస్లో అండ్ మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ గేట్ కానీ, ఈసెట్ కానీ, అలా డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మనకి సి లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి గైస్. అందుకని చెప్పి సి లాంగ్వేజ్ అనేది బేసిక్ ఫండమెంటల్. ఎవరైతే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్ అనమాట సి లాంగ్వేజ్ అనేది. సో దట్ ఎవరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఫస్ట్ సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. యాక్చువల్గా సి లాంగ్వేజ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం రియల్ వరల్డ్లో చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలంటే కనుక మనం సి లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ యూనిక్స్ కానీ, లైనక్స్ కానీ అట్లా. నెక్స్ట్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే మన ఇంట్లో అమెజాన్ అలెక్సా కానీ అండ్ వాషింగ్ మిషన్స్ అండ్ ఏసీస్ ఇలా డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా టీవీస్లో కానీ, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లో మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ప్రోగ్రామింగ్ అనేది చేస్తారు గైస్. నెక్స్ట్, కంపైలర్స్ని డిజైన్ చేయాలంటే అండ్ ఇంటర్ప్రిటర్ డిజైన్ చేయాలన్నా సరే సి లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటాం గైస్. కంపైలర్ అంటే ఏంటో, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో ఇందాక చెప్పాను కదా నేను. నెక్స్ట్, టెక్స్ట్ ఎడిటర్స్ అంటే మీ కంప్యూటర్స్లో నోట్ ప్యాడ్స్ కానీ అలాంటి డిఫరెంట్ కోడ్ ఎడిటర్స్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా సరే సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, డేటాబేస్ సిస్టమ్స్ కానీ, నెట్వర్క్ డ్రైవర్స్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం గైస్. మనం చూసుకుంటే మన ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ రాయాలి, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా రాయాలి ఏంటనేది చూద్దాం గైస్. చూడండి, మన ఫస్ట్ ప్రోగ్రామ్ రైట్ సైడ్ నేను హ్యాష్ ఇన్క్లూడ్ అని చెప్పి రాశాను కదా. కోడ్ ఏంటనేది ఏంటి అసలు హ్యాష్ ఇన్క్లూడ్ అంటే ఏంటి, మొత్తం ఇంట్ మెయిన్ అంటే ఏంటి, ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. జస్ట్ ఫస్ట్ ఒక చిన్న కోడ్ అయితే తీసుకుందాం. ఈ కోడ్ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటంటే హెలో వరల్డ్ని నాకు ప్రింట్ చేసి చూపి. అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తామని చెప్పాను కదా, ఇన్స్ట్రక్షన్స్ రాసి
టాస్క్ పర్ఫామ్ చేయించుకుంటాం కంప్యూటర్తో కదా. మనం ఇప్పుడు నేను ఇచ్చిన ఈ కోడ్ యొక్క ఇన్స్ట్రక్షన్ అర్థం ఏంటంటే హెలో వరల్డ్ని ప్రింట్ చేయి అంటే ఇక్కడ ప్రింట్ఎఫ్ లోపల నేను ఏదైతే రాస్తానో అది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఓకేనా. నో వేర్ డి టైవరెట్ మనం ఈ కోడ్ని ఎక్కడ రాయాలి అండ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి మనకు తెలియదు కదా. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఆన్లైన్ కంపైలర్ యూస్ చేసుకుని ఎక్కడ ఎలా రాయాలి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూపిస్తాను. ఇన్ ఫ్యూచర్ మనం ఐడిఈస్కి అయితే వెళ్ళిపోదాం. ఐడిఈ అంటే ఏంటి అనేది అప్పుడు మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఈ కోడ్ని మనం ఆన్లైన్ కంపైలర్లో ఒకసారి రాసి రన్ చేద్దాం. అండ్ ఏదైనా మిస్టేక్ కూడా చేసి కావాలని చెప్పి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ రాసి రన్ చేసి చూద్దాం. కంపైలర్ ఎర్రర్స్ చూపిస్తుంది రన్ చేయనివ్వదు అని చెప్పాను కదా, అది కూడా చూద్దాం. ఓకే దెన్ మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విండోస్లో స్టార్ట్ బటన్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ సి కంపైలర్ అని చెప్పి టైప్ చేసుకోండి. మొబైల్లో అయినా సరే ఓపెన్ అవుతుంది గైస్ ఆన్లైన్ సి కంపైలర్. మీ ఇష్టం, మీకు నచ్చిన ఏదో ఒక కంపైలర్ అయితే ఓపెన్ చేయండి. నేను ఫస్ట్ ఏది వచ్చిందో అది ఓపెన్ అయితే చేసేస్తున్నాను. బై డిఫాల్ట్గా ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఇచ్చేసాడు సేమ్ మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం ఆ కోడ్ అనేది. బట్ నేను రిమూవ్ చేసేసి నేను ఓన్గా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెలో ఏఐ సింటాక్స్ నేను మన ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను. రైట్. ఈ ప్రోగ్రామ్ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇదిగో హెలో ఏఐ సింటాక్స్ అని చెప్పి ప్రింట్ చేయమని, అంటే ప్రింట్ ఇన్ ద సెన్స్ అవుట్పుట్లో చూపించమని మనం అడుగుతున్నాం అనమాట. ఓకే. సిలో రాసాం, మనం రన్ చేసి చూద్దాం. చూడండి గైస్ అవుట్పుట్లో హెలో ఏఐ సింటాక్స్ అని చెప్పి వచ్చింది. అదే మనం ఇప్పుడు ఇక్కడ ఏమైనా వేరేది ఏదైనా ఇచ్చామనుకోండి హెలో వరల్డ్ అని కానీ మన ఇష్టం అనమాట. మనం ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. ఓకేనా. వచ్చిందా. ఇన్ కేస్ నేను ఏదైనా తప్పు రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ఎఫ్ అని చెప్పి రాయాలి, నేను ప్రింట్ఎఫ్ అని చెప్పి రాయకుండా ప్రిన్ అని చెప్పి రాశాను. రైట్. ఇప్పుడు నేను రన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, మన కంపైలర్ ఏం చేస్తుందంటే స్టేట్మెంట్స్ చెక్ చేసుకుంటుంది అన్నీ పర్ఫెక్ట్గా రాశాడా లేదా వీడని. ఇన్ కేస్ మనం ఏదైనా తప్పు రాసామనుకోండి, చూడండి ఎర్రర్ మీరు ప్రిన్ అని చెప్పి రాశారు, ఇక్కడ తప్పు రాశారు మీరు అని చెప్పి చూపిస్తుంది మనకి. అర్థమైందా గైస్. ఇట్లా మనకి కంపైలర్ అనేది వర్క్ చేస్తుంది. ఇన్ కేస్ అదే ఇంటర్ప్రిటర్ అనుకోండి ఏం జరుగుతుంది అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసేసి ఇక్కడికి వచ్చి అప్పుడు ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంది అనమాట రన్నింగ్లోకి వచ్చేసిన తర్వాత. కానీ కంపైలర్ అలా కాదు, స్టార్టింగ్లోనే మనకి రన్ కొట్టగానే ఎర్రర్ అనేది చూపించేస్తుంది.